జై హింద్ అందరికీ. వెల్కమ్ టు సోల్జర్ జర్నీ. ఇప్పుడే పెట్రోలింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాం. టైం 3 అవుతుంది. ఇక్కడ లైట్ లేదు, నిద్ర రావట్లేదు. సో ఖాళీగా ఉండడం ఎందుకని టార్చ్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా. కొంచెం చీకటి ఉంటే అది అడ్జస్ట్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ. టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను కన్సిస్టెన్సీ గురించి మాట్లాడినా కదా. సో అది నా లైఫ్లో మళ్ళీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక టాస్క్ నాకు నేను ఇచ్చుకుంటాను. టాస్క్ ఏం లేదు, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి 210 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు 3 మంత్స్ టైం ఉంది. 3 మంత్స్ ఇంటికి వెళ్ళడానికి నాకు 3 మంత్స్ టైం ఉంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈ 3 నెలల్లో డైలీ ఒక వీడియో లేదా 2 వీడియోలు కుదిరితే మాత్రం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. 3 మంత్స్ కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. 3 మంత్స్ తర్వాత నా గ్రోత్ ఎలా ఉంటుందో మీరు చూడండి. అట్లానే పనికి మళ్ళీ వీడియోస్ ఏం చేయను, అక్కరనవన్నీ ఏం చేయను. మంచి యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను. అండ్ నా టార్గెట్ ఎక్కువ ఏం లేదు, 1K సబ్స్క్రైబర్స్ ఈ 3 మంత్స్లో. మరి పెద్ద టార్గెట్ ఎప్పుడు కూడా పెద్ద టార్గెట్ తీసుకోవద్దు, ఎందుకంటే బర్డెన్ అవుతుంది మనకి. సింపుల్. నేను ఒక ఇంగ్లీష్లో ఒక కోడ్ చూసిన, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బ్రేక్ ఇట్ డౌన్. అంటే మీకు అది చేయలేమని అనిపించింది అనుకోండి, దాన్ని కొంచెంగా చేయండి. ఒకేసారి 100 కిలోలు మనం ఎత్తలేం. సో దాన్ని 10 కిలోలుగా 10 సార్లు ఎత్తవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. నా టార్గెట్ ఏం లేదు, 3 మంత్స్లో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతా అని నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఈ వీడియో తీస్తాను అండ్ ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. చూద్దాం ఏమవుతుందో. బీ పాజిటివ్, ఏదైనా జరగవచ్చు. లెట్ ఇట్ హ్యాపెన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.